ఇంకా నేను నా లైఫ్లో ఎంజాయ్ చేయను. ఫస్ట్ బాగా కష్టపడి నాన్నని బాగా చూసుకోవాలి. అయినా ధరణి చెప్పింది కూడా నిజమే. ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ చూసేదే అబ్బాయికి జాబ్ ఉందా లేదా అనే. అన్నయ్య, నాన్నని ప్రతి ఒక్కరు తక్కువ చేసి మాట్లాడుతుంటే నా వల్ల అవ్వట్లేదు అన్నయ్య. వీటినన్నిటినీ మార్చగలిగే శక్తి నీ ఒక్కడికే ఉందన్నయ్య. ప్లీజ్ ఫోకస్ చెయ్యి. ఒక్కసారి మన ఫ్యామిలీ గురించి ఆలోచించు. నిజమేనా నిజమేనా దండం పెడతారా, ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిరా. ఇప్పుడు మన గురించి మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు అడిగే మొట్టమొదటి క్వశ్చన్, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బ్రతుకురానిది ముడి పడినదా ఇచ్చేస్తానయ్యా. ఆపు నీ సోది. చూడు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. దీనమ్మ ఏమన్నా కానీ జాబ్ సాధించే వరకు వదిలిపెట్టాను. మా నాన్న రైతు అని చీప్ గా చూసిన నా కొడుకులందరినీ